హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం నో బ్రెయినర్ ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. సో నో బ్రెయినర్ ఆఫర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆఫర్ అంటే ఏంటో తెలుసుకుందాం, వినండి. సో బేసిక్గా ఆఫర్ అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే కొంచెం మనీ ఇస్తున్నప్పుడు దానికి ఇన్ ఎక్స్చేంజ్ మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఆఫర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రూట్ సెల్లర్ ఉన్నాడు అనుకుందాం, ఓకేనా. సో ఈ ఫ్రూట్ సెల్లర్ లెట్స్ సే 1 డజన్ ఆఫ్ బనానాస్ మనకి 100 రూపీస్కి ఇస్తున్నాడు అనుకుందాం. సో బేసిక్గా మనము క్లయింట్ ఆర్ కస్టమర్ కదా. సో బేసిక్గా మనం కస్టమర్ కదా ఈ ఫ్రూట్ సెల్లర్కి. సో ఈ ఫ్రూట్ సెల్లర్కి మనం ఎప్పుడైతే 100 రూపీస్ పే చేస్తున్నామో, అతను మనకి ఇన్ రిటర్న్ ఏది ఇస్తున్నారో దాన్ని ఆఫర్ అంటాం అనమాట. అంటే ఓన్లీ ఇక్కడ ఫ్రూట్ సెల్లర్ అనే కాదు, ఎవరైనా సరే బిజినెస్ ఓనర్ వాళ్ళు మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటారు కదా కస్టమర్ దగ్గర, క్లయింట్ దగ్గర. సో అప్పుడు వాళ్ళ మనీకి ఇన్ రిటర్న్ ఏదైతే ఇస్తున్నారో అది వాళ్ళ ఆఫర్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు 100 రూపీస్కి, ఫ్రూట్ సెల్లర్ 100 రూపీస్కి 1 డజన్ ఆఫర్ అన్నాడు. 1 డజన్ సేల్ చేస్తే ఆఫర్ అని చెప్పా కదా. అదే అయినా సేమ్ 100 రూపీస్కి 2 డజన్స్ సేల్ చేస్తే అది ఆయన ఆఫర్ అవుతుంది. అంటే 2 డజన్స్ అన్నది అక్కడ ఆఫర్ అనమాట. అలా కాకుండా సేమ్ 100 రూపీస్కి ఆయన లెట్స్ సే సమ్ 2 యాపిల్స్ సేల్ చేస్తున్నాడు అనుకోండి. ఈ 2 యాపిల్స్ అన్నదే ఆఫర్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది కదా. జనరల్గా ఏంటి అంటే, మీరు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ చేసినా అందులో మీరు మనీకి ఇన్ ఎక్స్చేంజ్ మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏదైతే ఇస్తున్నారో అది మీకు ఆఫర్ అవుతుంది. సో జనరల్గా నో బ్రెయినర్ ఆఫర్ అంటే ఏంటి అంటే, మీరు మీ ఆఫర్ చెప్పినప్పుడు ఆపోజిట్ మీ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా అసలు నో చెప్పే ఛాన్స్ ఉండకూడదు అనమాట. వాళ్ళకి నో చెప్పాలన్న ఆలోచన కూడా రాకూడదు అనమాట. అలాంటి దాన్ని నో బ్రెయినర్ ఆఫర్ అంటాం. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, నో బ్రెయినర్ అంటేనే అసలు వాళ్ళు లిటరలీ, మీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిటరలీ వాళ్ళ బ్రెయిన్ని కూడా ఆఫ్ చేసుకుని మరి ఎస్ చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట మీ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక పర్సన్ వచ్చి 1 రూపీకే మీకు ఒక ఐఫోన్ ఇస్తా అని చెప్పి అన్నాడు అనుకోండి. జస్ట్ 1 రూపీకే ఐఫోన్ ఇస్తా అంటే 99.99% ప్రతి ఒక్కరు తీసుకుంటారు, రైట్. ఆ 1 రూపీకే ఐఫోన్ వస్తుందంటే ఎవరైనా సరే దాన్ని ఇచ్చి తీసుకోవాలనే అనుకుంటారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే, అసలు ఆ 1 రూపీకి వాల్యూ ఇవ్వరు. ఒక జనరల్గా రాయేద్దామని అయినా సరే వస్తే వచ్చింది, లేకపోతే లేదు, జస్ట్ 1 రూపీగా కట్టేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే వాడు ఇక్కడ కంపేర్ చేస్తుంది 1 రూపీని గురించి మైండ్లో పెట్టుకోవట్లేదు. వాడు ఆపోజిట్ ఏదైతే వస్తుందో దాని గురించి ఆలోచిస్తున్నాడు, రైట్. బయటకు పోయేదానికంటే ఎక్కువ లోపలికి వస్తున్న దాన్ని, ఇన్పుట్ ఏదైతే వస్తుందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, రైట్. సో సేమ్ అలానే ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నన్ను చెప్పమంటే నో బ్రెయినర్ ఆఫర్కి, జియో సిమ్ ఎగ్జాంపుల్. జియో సిమ్ స్టార్టింగ్ లాంచ్ అయినప్పుడు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, బట్ వాళ్ళు ఫ్రీ సిమ్ని ఆఫర్ చేశారు కదా. అంటే ఈ సిమ్ ఏదైతే ఉందో ఇది ఆఫర్ అనమాట. అండ్ దీన్ని నో బ్రెయినర్ చేయడానికి వాళ్ళు ఫ్రీ చేశారు. అండ్ లిటరలీ చెప్పాలి అంటే అప్పుడు డేటా అయినా సరే, కాల్స్ అయినా సరే, ఎవ్రీథింగ్ అన్లిమిటెడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ కదా. సో ఈ అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ థింగ్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు చేసిన ఫ్రీ సిమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆఫర్ అనమాట. అండ్ ఈ ఫ్రీ ఏదైతే ఉందో అది నో బ్రెయినర్ చేసింది కదా. అంటే అది ఆబ్వియస్లీ ఫ్రీ కాబట్టి మనం ఆలోచించుకోకుండా తీసుకున్నాం. అట్లీస్ట్ ఫస్ట్ సిమ్ లా కాకపోయినా జియోని సెకండ్ సిమ్ లా యూజ్ చేసాం ఆ టైంలో మనం, మీకు గుర్తుంటే. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నో బ్రెయినర్ ఆఫర్ అనమాట. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, నో బ్రెయినర్ ఆఫర్ అంటే ఏంటో మనకు అర్థమైంది. బట్ అసలు నో బ్రెయినర్ ఆఫర్ని ఎందుకు క్రియేట్ చేస్తారు, ఎందుకు మనకి నో బ్రెయినర్ ఆఫర్ కావాలి, అవునా. సో బేసిక్గా నో బ్రెయినర్ ఆఫర్ ఎందుకు కావాలి అంటే, కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, కస్టమర్ సిఏసి అని అంటాము, దాన్ని కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్ అంటాము అని చెప్పి. సో ఈ కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్కి మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని అలవాటు చేయాలి అంటే ఎంత కాస్ట్ అయితే అవుతుందో దాన్ని కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జియో సిమ్ వాళ్ళకి జియో సిమ్ని అలవాటు చేయడానికి వాళ్ళకైనా సిఎస్సి లేదా కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్. సో ఈ కస్టమర్ ఎక్వైరింగ్ కాస్ట్ ఏంటి అంటే, 1 ఇయర్ వరకు మనకి ఫ్రీ డేటా ఇచ్చారు కదా. ఆ 1 ఇయర్ ఫ్రీ డేటాకి అయిన ఖర్చు, అది లెట్స్ సే ఒక 10,000 అయితే 10,000, 20,000 అయితే 20,000, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ 1 ఇయర్ ఫ్రీ డేటా ఇచ్చి మనకి ఆ సిమ్ని అలవాటు చేయడానికి ట్రై చేశారు కదా, అదంతా కూడా కస్టమర్ ఎక్వైజేషన్ కాస్టే అనమాట, రైట్. సో ఈ కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్ రెడ్యూస్ చేసుకోవడానికి మార్కెటింగ్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఒక నార్మల్ సిమ్ కార్డ్ని మనకు అలవాటు చేయాలనుకోండి, లెట్స్ సే వాడికి మార్కెటింగ్లో 1,000 రూపీస్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ, అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 1,000 రూపీస్ అవుతుంది అనుకోండి ఒక నార్మల్ సిమ్ కార్డ్ని మనకు అలవాటు చేయడానికి. సేమ్ అదే మార్కెటింగ్లో జస్ట్ 10 రూపీస్ పెట్టి సేల్ చేసిన ఈ ఫ్రీ సిమ్ తోటి ఇంకా ఎక్కువ రీచ్కి వెళ్ళొచ్చు, అంటే ఇంకా ఎక్కువ కస్టమర్స్కి. వీళ్ళు ఈ డాట్స్ అన్ని కస్టమర్స్ అనుకుంటే ఇంతమంది కస్టమర్స్కి రీచ్ అవ్వచ్చు అనమాట. జస్ట్ 10 రూపీస్ మార్కెటింగ్ బడ్జెట్ లాగా మెటా యాడ్స్లో కానీ, టీవీ యాడ్స్లో కానీ స్పెండ్ చేస్తే ఇంతమందికి రీచ్ అవ్వచ్చు. ఎందుకు? ఫ్రీ సిమ్ వల్ల. అదే నువ్వు 1,000 రూపీస్ పెట్టి కూడా పెయిడ్ సిమ్ అనుకో, ఓన్లీ 2-3కే రీచ్ అవ్వగలుగుతున్నావు. సో ఇక్కడ నీకు గెలుపు ఎక్కడ ఉంది అంటే, బిజినెస్ ఓనర్స్కి ఇంతమందికి అలవాటు చేసామన్న పాయింట్ ఏదైతే ఉందో అక్కడ గెలుపు ఉందన్నమాట. దట్ ఈస్ వేర్ దే ఆర్ యాక్చువల్లీ విన్నింగ్, ఓకేనా. సో అందుకే ఫ్రీ సిమ్ ఇవ్వాలనుకుంటారు, అందుకే నో బ్రెయినర్ ఆఫర్ అన్నది పెట్టాలనుకుంటారు. నో బ్రెయినర్ ఆఫర్కి ఉన్న మెయిన్ కోర్ థీమే
ఈ సీఏసీని రెడ్యూస్ చేసుకోవడానికి, కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి అండ్ మన బిజినెస్‌ని అలవాటు చేయడానికి, మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్‌ని బాగా అలవాటు చేయడానికి, చాలా తొందరగా తక్కువ మార్కెటింగ్ ఖర్చుతోటి అలవాటు చేయడానికి, అడ్వర్టైజింగ్ ఖర్చుతోటి అలవాటు చేయడానికి ఈ నో బ్రైనర్ ఆఫర్స్ వాడతాం. ఓకేనా? సో ఇదంతా విన్నాం కాబట్టి అసలు నో బ్రైనర్ ఆఫర్‌ని ఎలా క్రియేట్ చేయాలి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం అసలు నో బ్రైనర్ ఆఫర్‌ని ఎలా క్రియేట్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నో బ్రైనర్ ఆఫర్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని రిస్క్ ఫ్రీ చేయాలి. రిస్క్ ఫ్రీ ఇన్ ది సెన్స్, అది ట్రస్ట్‌లో అయినా సరే, ట్రస్ట్ కోసం మీరు ఏదైనా ఫ్రీ చేసినా సరే, లేకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ చేసినా సరే, ఓకేనా? లేదు అంటే టెస్టిమోనియల్స్ యాడ్ చేసుకొని అయినా సరే, టెస్టిమోనియల్స్ ఇన్ ది సెన్స్ ఆల్రెడీ కరెంట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రోడక్ట్ గురించి ఇచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ అనమాట. సో టెస్టిమోనియల్స్ ఇచ్చైనా సరే, ట్రస్ట్‌ని గెయిన్ చేసుకొని అయినా సరే, మనీ బ్యాక్ ఇస్తాము ఇఫ్ ఇట్ వోంట్ వర్క్ ఆర్ మీకు కావాల్సిన రిజల్ట్స్ రానప్పుడు అని చెప్పి గానీ, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అండ్ ఆప్షన్స్‌ని క్రియేట్ చేస్తారనమాట రిస్క్ ఫ్రీ చేయడానికి. సో నో బ్రైనర్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఆఫర్ అన్నది రిస్క్ ఫ్రీ అయి ఉండాలి అనమాట. అంటే నేను చెప్పిన రిజల్ట్స్ మీకు రాకపోతే నేను మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తా, లేకపోతే ముందే ప్రోడక్ట్ రిలేటెడ్ నేను నాలెడ్జ్ ఉంది నాకు, నేను ఖచ్చితంగా దీంట్లో బెస్ట్ అన్న కైండ్ ఆఫ్ ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకొని వాళ్ళకి ఆ ట్రస్ట్‌ని ఇవ్వడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నవి పక్కాగా చేయాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, లేకపోతే మీ సర్వీస్ ఏదైతే ఉందో, మీ ఆఫరింగ్ ఏదైతే ఉందో, ఇట్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. చాలా 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 వాల్యుబుల్ అయ్యి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఒక ర్యాండమ్ స్టోన్ ఉందనుకుందాం, అంటే ఒక రాయి ఉందనుకుందాం, రైట్? ఈ రాయిని నేను తీసుకొచ్చి లిటరల్లీ 10 రూపీసే కొనుక్కో, 1 రూపీయే కొనుక్కో అన్నా కూడా మోస్ట్లీ తీసుకోరు. చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు చూపించారు? ఆబ్వియస్లీ వాడికి రాళ్ళు ఏమైనా కరువా, ఇంకేమైనా తక్కువైనాయా? ఎందుకంటే ర్యాండమ్గా రోడ్ మీదకి వెళ్ళినా, డోర్ తీసుకొని బయటకు వచ్చినా ఏదో ఒక చోట ఏదో ఒక రాయి దొరుకుతూనే ఉంటుంది, రైట్? సో వాడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించాడు. దాంట్లో ఏంటి అంటే ప్రోడక్ట్లో అసలు వాల్యూ లేదు, రైట్? అలా కాకుండా ఈ స్టోన్ లిటరల్లీ అప్పుడెప్పుడో బ్రూస్లీ వాడిన స్టోన్, లేకపోతే ఇంకేదైనా ఫేమస్ సెలబ్రిటీ చేతిలో పడిన స్టోన్ అనుకోండి, దానికి డెఫినెట్లీ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా. సో ఆ వాల్యుబుల్ ప్రోడక్ట్ని మీరు 10 రూపీస్ కాకపోతే 100 రూపీస్కి ఇస్తా అంటే కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, రైట్? సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, మీ ఆఫర్లో ఆ దమ్ము లేకపోతే, మీ ఆఫర్లో నేను చెప్పిన ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ లేదనుకోండి, డెఫినెట్లీ అది వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ముందు ప్రోడక్ట్ రిస్క్ ఫ్రీ అయి ఉండాలి. అంటే మీరు మీ కస్టమర్ దగ్గరికి, మీ క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందులో డబ్బులు పెట్టడానికైనా, ట్రస్ట్ చేయడానికైనా సరే వెనకాడకూడదు. అలాంటి థాట్ ప్రాసెస్ మీ ప్రోడక్ట్ త్రూ మీరు ఇవ్వగలగాలి, లేకపోతే మీ ఆఫర్ త్రూ మీరు ఇవ్వగలగాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ప్రోడక్ట్ ఖచ్చితంగా వాల్యుబుల్ అయి ఉండాలి. ఎంత వాల్యుబుల్ అయితే మీకు నో బ్రైనర్ ఆఫర్ అంత బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? నేను ఇందాక చెప్పినట్టు జియో సిమ్ ఎగ్జాంపుల్ ఉంది కదా. ఆబ్వియస్లీ జియో సిమ్ వాల్యుబుల్ ఎక్కడ ఉంది అంటే, ఆబ్వియస్లీ ఫ్రీ ఇంటర్నెట్ ఎంత కావాలంటే అంత యూజ్ చేయొచ్చు కదా. ఆ ఇంటర్నెట్ని మీరు చాలామంది యూట్యూబ్కి వాడుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ స్ట్రీమింగ్కి వాడుకున్న వాళ్ళు ఉన్నారు, మూవీస్ లేకపోతే స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని చెక్ చేసుకోవడానికి, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడానికి యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఇట్లా ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యూస్ కేసులో వాడుకున్నారు, అందుకే అది అంత వాల్యుబుల్ అయింది, రైట్? డిపెండింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ మైండ్ సెట్ అండ్ ఆల్, వాళ్ళందరూ యూజ్ చేసుకున్నారు కదా. అండ్ ఇట్స్ ఆల్ ఫర్ ఫ్రీ కదా. సో అందుకే అది జియో సిమ్ అనేది అంత మంచి నో బ్రైనర్ అవ్వగలిగింది. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే గ్యాప్ ఉండాలి. ఎక్కడ గ్యాప్ ఉండాలి అంటే ప్రైజింగ్‌లో. సో బేసిక్‌గా ప్రైజింగ్‌లో గ్యాప్ ఇన్ ది సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో బ్రైనర్ ఇన్ ది సెన్స్ మీరు ఎప్పుడు దాన్ని ఫ్రీనే పెట్టాలి అన్న థాట్ ప్రాసెస్ ఏం లేదు. నేను చెప్పాను కదా ఇందాక కూడా. బేసిక్‌గా నో బ్రైనర్ ఆఫర్ అంటే ఏంటి? ఒక ఆఫర్ మనం చెప్పినప్పుడు అపోజిట్ పర్సన్ ఆలోచించకుండా ఉండగలిగే కైండ్ ఆఫ్ ఆఫర్ అనమాట. సో ఇప్పుడు ఐఫోన్ ఉంది. లిటరల్లీ ఒక ఐఫోన్‌ని మీరు రూ. 1 అని చెప్పా కదా, ఫ్రీనే ఇవ్వాల్సిన అవసరం లేదు. లిటరల్లీ ₹1000కి ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఉంటారు, 10,000కి కూడా ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐఫోన్ ప్రైస్ అట్లీస్ట్ ఒక 50,000 ఉంటుంది అనుకుందాం. సో ఈ 50,000కి 10,000కి కంపారిజన్ పెట్టుకుంటే ఆబ్వియస్లీ 10,000 అన్నది నథింగే కదా. సో డెఫినెట్లీ తీసుకుంటారు. ఈ 1000 అన్నది నథింగే కదా, తీసుకుంటారు. ఈ ₹1 అన్నది నథింగే కదా డిఫరెన్స్ 50,000కి ₹1కి. సో చాలా నథింగ్ కాబట్టి తీసుకుంటారు. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ 10,000కి కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఒక 100 మెంబర్స్ ఉంటే, లిటరల్లీ ₹1,000కి వస్తుందంటే 1000 మంది కొనడానికి రెడీ అవుతారు. రూపాయికే వస్తుంది అంటే ఐఫోన్ లక్షల మంది కొనేవాళ్ళు, కోట్ల మంది కొనేవాళ్ళు అవుతారు. సో ఇది ఎందుకు అవుతుంది? ఈ ప్రైస్ ఏదైతే ఉందో, బయ్యింగ్ ప్రైస్, ఐ మీన్ ప్రోడక్ట్‌ని మనం ఎంతకైతే అమ్ముతున్నామో సెల్లింగ్ ప్రైస్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో, క్లయింట్స్ ఆర్ కస్టమర్ సైడ్ ఆఫ్ అదే బయ్యింగ్ ప్రైస్ కదా. సో వాళ్ళు ఎంతకైతే కొంటున్నారో ఆ ప్రైస్‌కి, దాని ఒరిజినల్ ప్రోడక్ట్ ప్రైస్‌కి ఎంత ప్రైస్ 50,000 అని చెప్పా కదా, ఈ ప్రైస్‌కి ఎంత గ్యాప్ ఉంటే ఈ నో బ్రైనర్ అన్నది అంత స్ట్రాంగ్ అవుతుందన్నమాట, రైట్? మీకు అర్థమైందనే అనుకుంటున్నా. సో మీరు ఏదైతే ప్రోడక్ట్‌ని సేల్ చేయాలనుకుంటున్నారో ఆర్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారో, అంటే ఒక ఆఫర్ ఏదైతే ఉందో మీ దగ్గర, ఆ ఆఫర్ వాల్యూ
ఎంత ఎక్కువయ్యి మీరు ఎంత తక్కువకి సేల్ చేస్తుంటే మీకు అంత నో బ్రైనర్ అవుతుంది అది. అర్థమైందా? అండ్ మీరు అనుకోవచ్చు వాల్యూ చూపించడం ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా అది నిజంగా 50,000 పడుతుంది. మనం ₹1 ఇచ్చేయాలా, ₹2 ఇచ్చేయాలా అన్న థింగ్ ఏం లేదు. లిటరల్లీ మనం వాల్యూని చూపించుకోగలగాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకేనా? ఈ చూపించుకోవడం ఏంటి అంటే లిటరల్లీ నేను చెప్పా కదా ఇందాక, ఒక స్టోన్ ఉందనుకో, ఆ స్టోన్ నార్మల్‌గా రోడ్ మీద దొరికే స్టోన్ అయితే దాని వాల్యూ 0. అదే విరాట్ కోహ్లీ చేతి నుంచి వచ్చిన వాల్యూ స్టోన్ అనుకోండి, ₹1,00,000, ₹1,00,00,000 కూడా వెళ్ళొచ్చు. రైట్? సో ఇక్కడ ఏంటి అంటే ప్రోడక్ట్ అన్నది సేమ్. అండ్ ఇక్కడ మనం చూపించుకునే విధానం ఉంటుంది కదా, అంటే అరే ఇది విరాట్ కోహ్లీ వాడిన స్టోన్, లేకపోతే విరాట్ కోహ్లీ చేతిలో పడిన స్టోన్ ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొచ్చా అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం ది వే వీఆర్ పోర్ట్రేయింగ్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ ది ఎంటైర్ స్టోరీ. ఆ స్టోన్ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది, ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది మనం చూపించుకోగలగాలి. గ్యాప్ ప్రైజింగ్ అంటే ఎగ్జాక్ట్లీ అదనమాట. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే అర్జెన్సీని క్రియేట్ చేయగలగాలి. మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి నో బ్రైనర్ ఆఫర్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 10 ప్రోడక్ట్స్లో నీకు ఏదైనా కావాలి అంటే చెప్పు, ఆల్రెడీ 8 సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి, ఇవే రిమైనింగ్ అంటే కన్వర్షన్ తొందరగా అవుతుంది. అంటే తొందరగా ప్రోడక్ట్ని బై చేయాలి అనుకుంటారు, అది ఇంకా నో బ్రైనర్ అయిపోతుంది. అరే రే రే అయిపోతుంది కదా, ఇది అయిపోతే ఎలాగా అన్న థాట్ ప్రాసెస్తో లిటరల్లీ దాన్ని కొనేయాలి, వెంటనే అవ్వగొట్టేసేయాలి అన్న థాట్ ప్రాసెస్ వాళ్ళకి బిల్డ్ అవుతుందన్నమాట. యాజ్ ఎ సెడ్ యూ బిఫోర్, నో బ్రైనర్ ఆఫర్ అంటేనే ఆలోచించడం తగ్గించగలగాలి. అర్థమైందా? మీకు కస్టమర్ ఆర్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ఆలోచించి తొందరగా కొనేయాలి అన్న థాట్ ప్రాసెస్ వాళ్ళలో బిల్డ్ చేయడానికి యూజ్ చేసేది. సో అలా చేయాలి అంటే చాలా లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, లేకపోతే చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా వీటిలో ఫిట్ ఇన్ అయితేనే మీకు దొరుకుతుంది, లేదు అంటే దొరకదు అంటే సచ్చినట్టు వాళ్ళు వచ్చేస్తారు కదా. సో దీన్నే మనం అర్జెన్సీ క్రియేషన్, దీన్నే మనం నో బ్రైనర్ ఆఫర్ని క్రాఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తాం యాజ్ ఏ ఫోర్త్ ఇంపార్టెంట్ మెట్రిక్ అనమాట. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వి యూజ్ ఇన్ నో బ్రైనర్ ఆఫర్ క్రాఫ్టింగ్ ఈజ్ ఆఫరింగ్ బోనసెస్ అనమాట. సో ఈ ఆఫరింగ్ బోనసెస్ ఏంటో నేను చెప్తాను. మీకు బాగా గుర్తుంటే చిన్నప్పుడు మనం నాప్తాల్ యాడ్స్ చూసేవాళ్ళం కదా. మీలో ఎంతమంది నాప్తాల్ యాడ్స్ చూసారో గుర్తులేదు నాకు, బట్ నాప్తాల్ అని చెప్పి టీవీ ఛానల్స్లో యాడ్స్ వచ్చేవి. రైట్? వాడు అందులో ఏం చేసేవాడంటే ఒక టీవీ కొంటే ఆ టీవీని పెట్టుకోవడానికి స్టాండ్ ఫ్రీ, ఆ టీవీ చుట్టూ పెట్టుకోవడానికి స్పీకర్స్ ఫ్రీ. ఓకేనా? ఆ టీవీని క్లీన్ చేసుకోవడానికి ఒక స్ప్రే సంథింగ్ ఫ్రీ. సో ఇట్లా బోనసెస్ ఇచ్చేవాడు అనమాట. ఈ బోనసెస్ లిస్ట్ ఎంత పెరిగితే ఆ ప్రోడక్ట్ వాల్యూ మన మైండ్లో తెలియకుండా అంతే పెరిగిపోతుంది అనమాట. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇప్పుడు 10,000కి సేల్ చేయాలనుకోండి, వాడు ఆ ప్రోడక్ట్ వాల్యూని ఎట్లా పెంచేస్తాడు తెలుసా? వాడు అమ్మేదే సమ్ ర్యాండమ్ వర్స్ట్ ప్రోడక్ట్ అమ్ముతాడు, క్వాలిటీ అనేది చాలా దారుణంగా ఉంటుంది నాప్తాల్ ప్రోడక్ట్స్లో. ఈవెన్ దెన్ వాళ్ళని ఎందుకు కొంటారు అంటే జనరల్గా ఈ ప్రోడక్ట్ వాల్యూ 10,000 వర్త్ అయినప్పటికీ వాడు ₹1,00,000 వర్త్ ఎలా చూపిస్తాడో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా పెద్ద స్క్రీన్ టీవీ, దీని వాల్యూ 20,000 to 30,000 ఉంటుంది, లెట్స్ సే ఓన్లీ 20,000 అనుకుందాం అంటాడు. తర్వాత టీవీ స్టాండ్ అరౌండ్ 10,000 అని అంటాడు. అండ్ ఈ స్పీకర్స్ వాల్యూ 40,000, ఇది ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ సో అండ్ సో అని చెప్పి అంటాడు. అండ్ లాస్ట్ ఇది అని చెప్పి లాస్ట్కి ఇవన్నీ కలిపి వాడు ఏం చేస్తాడంటే ఇది ₹1,00,000 వర్త్, ఈ ₹1,00,000 వర్త్ నేను ఓన్లీ 10,000కి ఇచ్చేస్తున్నా. అయ్యో అదిగో ఆల్రెడీ వెంకటేష్ కొనేశాడు, లేకపోతే రాము కొనేశాడు సో అండ్ సో ఊరు నుండి, అండ్ రాకేష్ కొనేశాడు, ఇంకా 10 పీసెస్సే ఉన్నాయి, అండ్ ఇంకో 2 పీసెస్సే ఉన్నాయి, అది కూడా అయిపోవడానికి వచ్చింది, లాస్ట్ 1 పీస్ మిగిలిపోయింది అంటాడు. మీకు గుర్తుంటే. సో ఇక్కడ ఏంటి అంటే ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాడు ఏం లేని ప్రోడక్ట్కి వాల్యూ పెంచేశాడు, ఇన్ని బోనసెస్ని ఆఫర్ చేసి వాల్యూ పెంచేశాడు. సెకండ్ థింగ్ వాడు ఏం చేస్తున్నాడంటే ఆల్రెడీ అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నాడు. ఓన్లీ 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 1 ప్రోడక్ట్ ఉంది అని చెప్పి. అండ్ వాడు ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి ఏం చేస్తున్నాడంటే సేమ్ చెప్తాడనమాట, ఇది ఒక 5 స్టార్ రేటెడ్ సో అండ్ సో గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉంది మా ప్రోడక్ట్కి, ఈ టీవీ ఇంత మంచి టీవీ ఇన్ని వేల మందికి అమ్మేశాము, అండ్ రాకేష్ కొనేస్తున్నాడు, రమేష్ కొనేస్తున్నాడు, తిరుపతి కొనేస్తున్నాడు అని చెప్పి అంటా ఉంటాడు అనమాట. సో ఇదంతా చూసి చాలామంది అంతమంది కొనేస్తున్నారా అది ఇది అన్న కైండ్ ఆఫ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ వాల్యూ గ్యాప్ చూపిస్తున్నాడు. నేను చెప్పా కదా ₹1,00,000 ఉన్న థింగ్స్ నేను జస్ట్ 10,000కి ఇచ్చేస్తున్నా అన్న కైండ్ ఆఫ్ వాల్యూ గ్యాప్ని చూపిస్తున్నాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాడు ఆల్రెడీ రిస్క్ ఫ్రీ కూడా పెడతాడు అనమాట. రిస్క్ ఫ్రీ కూడా చూపిస్తాడు బై సేయింగ్ సంథింగ్ రిఫండ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అంటాడు, కానీ మోస్ట్లీ ఎవరు పట్టించుకోడు. వన్స్ మీకు ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత అంత ఈజీగా ఎవరు కాల్ బ్యాక్ చేయరు, అండ్ కాల్ బ్యాక్ చేసినా వాళ్ళు అంత ఈజీగా సెట్ గారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నో బ్రెయినర్ ఆఫర్ అనమాట. మీరు ఒక ప్రోడక్ట్ని పిక్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ మీ ప్రోడక్ట్కి నో చెప్పకుండా ఖచ్చితంగా సచ్చినట్టు తీసుకోవాలి అంటే దిస్ ఈజ్ వాట్ యూ ఎగ్జాక్ట్లీ డూ. సో ఒక్కసారి క్విక్గా నేను మళ్ళీ రివిజన్ చేసేస్తాను, ఒక్కసారి వినండి, విత్ ఇన్ సెకండ్స్ కానిచ్చేద్దాము. సో ఒక నో బ్రెయినర్ ఆఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే సిఎస్సిని తగ్గించడానికి యూజ్ చేస్తాము. సిఎస్సి అంటే కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక బిజినెస్ని అలవాటు చేయాలి అంటే ఒక పర్సన్కి, ఆ పర్సన్కి అలవాటు చేయాలి అన్నప్పుడు మనం ఈ నో బ్రెయినర్ ఆఫర్ని వాడతాము. నో బ్రెయినర్ ఆఫర్ అంటే సింపుల్, మనం ఇచ్చే ఆఫర్ని ఆపోజిట్ కస్టమర్
ఆపోజిట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ డినై చేయకుండా, నో చెప్పకుండా మన ఆఫర్కి మనం యూజ్ చేసే థింగ్ని నో బ్రైనర్ ఆఫర్ అని అంటాము. అండ్ ఆఫర్ అంటే మీకు చెప్పా కదా, గుర్తుంది కదా, ఒక పర్సన్ మనీ ఇస్తున్నాడు అనుకోండి, ఆ మనీకి ఇన్ ఎక్స్చేంజ్ మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఆఫర్ అంటాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి దగ్గర 100 రూపీస్ తీసుకొని డజన్ అట్టిపళ్ళు ఇస్తే ఆ అట్టిపళ్ళు అన్నదే, ఆ డజన్ అట్టిపళ్ళు అన్నది మీ ఆఫర్. అదే 2 డజన్లు ఇస్తే ఆ 2 డజన్లు అన్నది మీ ఆఫర్. ఓకేనా? ఇన్ కేస్ యాపిల్స్ ఇస్తే ఆ యాపిల్స్ అనేది మీ ఆఫర్. ఏదైనా సరే మనీకి ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఆఫర్ అని అంటాం. ఇప్పుడు ఈ ఈ ఆఫర్ని నో బ్రెయినర్ ఆఫర్ చేయడానికి, యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, మనం యూజ్ చేసేవి మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అంటే 5 మ్యాండేటరీ స్టెప్స్ మనం తీసుకుంటాం. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటి అంటే రిస్క్ ఫ్రీ చేసుకోవడానికి ట్రై చేస్తాం. రిస్క్ ఫ్రీ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్ మన దగ్గర కొనాలి అన్నప్పుడు మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తా, ఒకవేళ ప్రోడక్ట్ సెట్ కాకపోతే నీకు, లేదు అంటే మా మా వెబ్సైట్ త్రూ, అంటే మా వెబ్సైట్కి ఆల్రెడీ, లేదంటే మా ప్రోడక్ట్కి ఆల్రెడీ సో అండ్ సో ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ వచ్చాయి, ఇట్లా చూపించుకొని మనం ఆ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఇది చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ మీ ఆఫర్ ఏదైతే ఉందో అది హైలీ వాల్యుబుల్ అయి ఉండాలి, దానికి నిజంగా అంత వాల్యూ ఉందని చెప్పి తెలియాలి అనమాట. థర్డ్ థింగ్ ఏంటి అంటే, గ్యాప్ ఉండాలి. గ్యాప్ బిట్వీన్ ప్రైసింగ్, ఎక్కడ ఏ ప్రైసింగ్లో మీరు ఎంతైతే సెల్లింగ్ చేస్తున్నారో ఆ ప్రైస్కి అండ్ ఆల్సో ఆ ప్రోడక్ట్ వర్త్కి మనం చూపించగలగాలి. నిజంగా అంత డిఫరెన్స్ లేకపోయినా అట్లీస్ట్ చూపించుకోగలగాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీ ప్రోడక్ట్ వర్త్ ఉంది, నేను దాన్ని నీకు ఓన్లీ 10,000కి ఇస్తున్నా అన్న కైండ్ ఆఫ్ డిఫరెన్స్ని చూపించుకోగలగాలి. ఇది ఎంత ఎక్కువ ఉంటే మీ నో బ్రెయినర్ ఆఫర్ అన్నది అంత పైకి వెళ్తుంది అనమాట, అంత ఎక్కువ మంది తీసుకుంటారనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఫోర్త్ పాయింట్, అర్జెన్సీ క్రియేట్ చేయగలగాలి. లైక్ ఓన్లీ 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 5 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఉన్నాయి, ఈ థింగ్స్ అన్ని మనం చేయగలగాలి అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే ఆఫరింగ్ బోనసెస్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా, ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ చుట్టూ ఇవన్నీ ఇస్తా ఉంటాడు అనమాట. అంటే అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి నాప్టోల్ స్టైల్లో చెప్పా కదా, సో అట్లా అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నో బ్రెయినర్ ఆఫర్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా సరే జస్ట్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి, లేదంటే బెటర్ ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేయండి, ఏదో ఒక రీల్ కింద. ఎందుకు కమెంట్ చేయమంటున్నా అంటే, ఎగ్జాక్ట్లీ మీరు అలా కమెంట్ చేసినప్పుడు నేను డెఫినెట్లీ యాజ్ మెనీ కమెంట్స్ యాజ్ పాసిబుల్ చదువుతాను. అలా చదివినప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే ఒక షార్ట్ రీల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు వచ్చిన డౌటే ఇంకెవరికైనా వస్తే కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఓకేనా? హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి కంప్లీట్ ప్రాక్టికల్గా ఉండబోతుంది. సో దెన్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. గుర్తుందిగా, ఏజీ ఎక్స్ ఫ్యాక్టర్.